బిగ్ బాస్ 7 గ్రాండ్ సక్సెస్ అయింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. షో భారీ టీఆర్పీ రాబట్టింది. గత సీజన్లో అనేక సంచలనాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఒక సామాన్యుడు టైటిల్ విన్నర్ అయ్యాడు. రైతు బిడ్డ ట్యాగ్తో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. టైటిల్ విన్నర్ శివాజీ అంటూ గట్టిగా ప్రచారం జరిగింది. మైండ్ గేమ్ ఆడుతూ శివాజీ టైటిల్ ఫేవరెట్గా ప్రచారం అయ్యాడు. టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్కి అతడు గైడ్గా వ్యవహరించాడు. అతడిని ప్రోత్సహించాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంలో శివాజీ పాత్ర చాలా ఉంది. చివరి వారాల్లో పల్లవి ప్రశాంత్ బాగా పుంజుకున్నాడు. అదే సమయంలో శివాజీ నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అమర్దీప్ కెప్టెన్ కాకుండా అడ్డుకోవడం, శోభా శెట్టి మీద చేసిన హేట్ కామెంట్స్ అతని ఇమేజ్ను దెబ్బతీశాయి. శివాజీ కేవలం 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా లేటెస్ట్ సీజన్కు అతనికి బంపర్ ఆఫర్ దక్కింది అంటూ ప్రచారం జరుగుతోంది. సీజన్ 8 అనుకున్న సమయానికంటే ముందు మొదలు కానుంది. ఆగస్టులో షో స్టార్ట్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బంచిక్ బబ్లు, సురేఖ వాణి, రాజ్ తరుణ్, బరెలక, హేమ, కిరా కార్పి వంటి అన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ ఎంపికయ్యాడు అనేది తాజా సమాచారం. బిగ్ బాస్ బజ్ గురించి తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. హౌస్ లో వారి ప్రవర్తన, తప్పులు గురించి నిలదీసే షో అది. గత సీజన్లో గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా చేసింది. సీజన్ 8 కు శివాజీ ఉంటాడని సమాచారం. మరి అదే జరిగితే కంటెస్టెంట్స్ ను తన సూటి ప్రశ్నలతో శివాజీ ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయం. మరి చూడాలి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో. శివాజీ నటుడిగా మరలా బిజీ అయ్యాడు. ఆయన కొన్ని ప్రాజెక్ట్స్కి సైన్ చేసినట్లు సమాచారం.